హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి. టుడే ఉప్పు చేప దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసిద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. అలానే ఒక బౌల్లో ఆయిల్, టీ స్పూన్ కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, పసుపు వీటన్నిటిని కలిపేసుకోవాలి. ఈ ముద్దని పక్కన పెట్టుకోవాలి. సరే ఎలా ఫ్రై అవుతున్నాయో వీటిని 1 by 1 టర్న్ అవుట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవాలి. వీటి స్మెల్ని చేప పీల్చుకుంటున్నాయి. సరే ఎలా ఫ్రై అవుతున్నాయో ఇందులో ముందుగా తీసుకున్న కారం పేస్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుందండి. ఈ చేపలో సాల్ట్ యాడ్ చేసుకో అవసరం లేదు. చూసారా, ఉప్పు చేప పప్పు చారు అంటారు కదండి. ఈ ఉప్పు చేప ఇలా అబ్బబ్బబ్బా ఎంత కమ్మగా కనిపిస్తుందో. కరివేపాకు స్మెల్తో అదిరిపోతుందండి. అబ్బబ్బా ఎంత త్వరగా అన్నం తినాలా అనిపిస్తుంది. నేనైతే ఆవాల నూనె వేసుకున్నానండి. చూసారా చేప అబ్బబ్బబ్బా ఎంత కమ్మని స్మెల్ వస్తుందంటే ఎంత త్వరగా తినాలా అనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా రెడీ అయిందండి ఉప్పు చేప. చూసారా, మీకు నచ్చిందా? వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.